పాపంలో శాపం మునిగినప్పటికీ దేవుడు అనుకున్నాడు, వీళ్ళు నా వద్దకు రాలేరు కాబట్టి కనీసము వీళ్ళు రాలేరు కాబట్టి నన్ను ఆరాధించకు కొన్ని వేల పొడుదులు అని ముందే తయారు చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అనేక మంది వచ్చారండి దేవుని వద్దకు. ఇప్పుడు ఎంతమంది? 7 మంది వచ్చాం మనం. అనేక మంది వచ్చారా? నిజ పరిశుద్ధ మాట పవిత్ర మాట లేని గొడవలు వస్తారు, రారు. చాలా మంది రారు, కానీ వేగిపడాల. దేవుని ఒక వాక్యం వినడానికి వేగిరపడి బాగా సిద్ధపడి బాగా సన్నందులై అన్ని విధాలుగా సిద్ధపడి దేవుని సంఘానికి రావాలి. ఇది దేవుని ఆశ, దేవుని కోరిక. అందుకే ఆయన తయారు చేసుకొని అక్కడ ఆయన పూజించబడుతున్నాడు నిత్యము. ఇక్కడైనా మనం ఆదివారం ఆరాధిస్తాము, పోతాము, అయిపోయా. మళ్ళీ లింగుమని మళ్ళీ ఆదివారం వస్తాము, మళ్ళీ అంతవరకు రాము. కానీ అక్కడ మోక్షమందు, ఆ పట్టణమందు, ఆ రాజ్యమందు వజ్రాలు మాణికలు గల రాజ్యం, మహాపట్నం, మహాలోకము, గొప్ప లోకము, నిష్కలంకమైన లోకము, నిందారహితమైన లోకము, పాపము లేని లోకము, పవిత్రమైన లోకము, గొప్ప వజ్రాలతో మాణిక్యాలతో అలంకబడిన ఆ మహాపట్టణము, ఆ మహాలోకంలో దేవుడు యెహోవా, ఆ ప్రభువు, ఆ రాజు, ఆ రక్షకుడు యేసు ప్రభు ఎంతగానో ఆరాధించబడుతున్నాడు, పూజించబడుతున్నాడమ్మా. హల్లెలూయా. ఇది దేవుని యొక్క స్థితి, దేవుని యొక్క ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన శిఖరంలో ఉన్న దేవుడు ఆయన. సింహాసనం మీద కూర్చున్న ప్రభువు యేసు ప్రభు. అంత భయంకరుడైన, అంత ఆశ్చర్యకరుడైన, అంత ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యులకు తండ్రి అయిన బలమైన దేవుడు, శ్రేష్టమైన దేవుడు, అమూల్యమైన దేవుడు, ఎంతో పవిత్రుడు, ఎంతో పరిశుద్ధుడమ్మ. ఆ పరిశుద్ధుడిని దేవుణ్ణి పరిశుద్ధమైన దేవదూతలే ఆరాధిస్తున్నాయి పరలోకంలో. హల్లెలూయా. ఈయన మానవులు మనం పాపలం దాటి మనం వచ్చి దేవుని ఆరాధిస్తాం. కొందరు మంచిగా బతకదు, కొంచెం మంచిగా బతకపోవచ్చు చాలా మంది, అంతే కదా. లోకంలో అందరూ మంచోళ్ళు ఉన్నారా? మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడువారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ చెడ్డోళ్ళు అనేది ఉందేమన్నా? మనం తప్పుడు అలా అనకూడదు, మనం తప్పు వాళ్ళం అయితే వాళ్ళంటే. ఎందుకంటే మంచివాళ్ళు కూడా ధర్మాలు చేయవాళ్ళు, పుణ్యకాలు చేయవాళ్ళు, అన్నదానం చేయవారు, వస్త్రాలు పంచేవాళ్ళు ఉండాలి కదా. ఇది మంచి పని లేదు కూడా. హల్లెలూయా. కాబట్టి ఆ స్వర్గమందు మాత్రము అంత పవిత్రులే. హల్లెలూయా. ఇంకా పాపులకు చోటు లేని స్థలం అక్కడ మహాపట్నంలో. పాపులకు చోటు ఏది స్థలం? పవిత్రులుగా మార్చబడిన వాళ్ళకే, పవిత్రగా మార్చబడిన సంఘానికే, పవిత్రగా జీవించిన సంఘానికే, లోతు కుటుంబం వలె దేవునికి మాటలు విని, లోతు కుటుంబం వలె దేవునికి ఆజ్ఞలు విని, లోతు కుటుంబం వలె దేవుని యొక్క సంకల్పము చొప్పున నడిచిన వారికే ఆ స్వర్గమందు, ఆ మహాపట్నం మందు, ఆ సొంత పట్టణం మందు మహాభాగ్యం దొరుకుతుంది యెహోవా నామములో. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. అసురమా కింద చదువుతా చూడండి. వారు పండుగనుగా ఆ పట్టణము వస్తులు, ఆ పట్టణస్తులు అంటే ఆ దేశస్తులు, అది ఏ దేశం కావచ్చు, సొదొమ గొమొర్రా దేశం, అది ఆ దేశం కావచ్చు. ఆ దేశంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారమ్మా? సొదొమ పట్టణస్తులు ఏం